వెల్కమ్ టు 100 టీవీ. నేను మీ తేజ. అయితే నిన్న జరిగిన ఒక దారుణమైన సంఘటన జీడిమెట్ల ఇండస్ట్రియల్ ఏరియాలో ఒక ప్లాస్టిక్ కంపెనీలో ఒక చిన్న ఫైర్ యాక్సిడెంట్ అయ్యి మొత్తం ఆ కంపెనీ మొత్తం కూడా వ్యాపించింది. మొత్తం కూడా 3 ఫ్లోర్లు ఉంది. ఆ 3 ఫ్లోర్లకి మొత్తం కూడా మంటలు వ్యాపించినాయి. వెంటనే ఇక్కడ వర్క్ చేస్తున్న 200 మంది వ్యక్తులు కూడా ఆ ఎంప్లాయీస్ అందరూ కూడా హుటాహటిన బయటికి వెళ్ళారు. వెంటనే వీళ్ళు కూడా ఫైర్ సిబ్బందికి వెంటనే ఇన్ఫామ్ చేశారు. వాళ్ళు వచ్చి నిన్నటి నుంచి కూడా ఈ మంటలన్నింటిని కూడా అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం చాలా వరకు కూడా కంట్రోల్ చేశారు, కానీ ఇంకా మంటలు అయితే ఆగట్లేదు. ఎందుకంటే ఇదంతా కూడా ప్లాస్టిక్ సంబంధించింది. ఇక్కడ బ్యాగ్స్ తయారవుతుంటూ చెప్తున్నారు. కొన్ని గ్యాస్ సిలిండర్స్ కూడా ఉన్నాయి లోపల. కొన్ని డ్రమ్స్ ప్లాస్టిక్ మొత్తం కూడా అంటుకుపోయి షెడ్స్ కానీ, ఆ రేక్ షెడ్స్ కానీ, రాడ్స్ కానీ బాగా హీట్ అయిపోయి ఆ వేడిని ఆపడానికి చాలా ప్రయత్నాలు అయితే ఇప్పటివరకు చేస్తున్నారు. సో చూడొచ్చు మనం. సో ఇంకా ఈ ఫైర్ ఇంజిన్ సిబ్బంది ఇక్కడ ఉండి మొత్తం కూడా మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆ పొగలు పక్కా కంపెనీస్, ఇంకా ఇది మొత్తం కూడా ఇండస్ట్రియల్ ఏరియా. సో అంటే పక్కన వేరే కంపెనీస్ కూడా ఉంటాయి. అంటే పెద్ద పెద్ద రియాక్టర్స్ ఉంటాయి, ట్యాంక్స్ ఉంటాయి. సో కెమికల్కి సంబంధించిన ఇండస్ట్రీస్ కూడా దగ్గరలో ఉన్నాయి. సో అంటే ఈ మంటలు వెళ్ళి మళ్ళీ అక్కడ ప్రమాదం జరగకుండా దీన్ని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అండ్ దీని దగ్గరలోనే సిలిండర్స్ సంబంధించి, ఆక్సిజన్కి సంబంధించి అట్లాంటివి కూడా ఇండస్ట్రీస్ ఉన్నాయి. కాబట్టి కొంచెం డేంజర్ అనే చెప్పాలి. సో మొత్తం దాదాపు ఇక్కడికి ఈరోజు 100 మంది పోలీసులు అయితే ఇక్కడికి వచ్చారు. ఫైర్ సిబ్బంది ఒక 50 మంది కూడా మొత్తం దీని చుట్టూరు కూడా దీన్ని మొత్తం ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగకుండా దీని చుట్టూరు కూడా ఒక 10 ఫైర్ ఇంజన్స్ తీసుకొచ్చి మొత్తం కూడా మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. సో అంటే దీని గురించి పూర్తి విషయాలన్నీ కూడా తెలియాల్సింది. సో అప్పటి వరకు చూస్తూనే ఉండండి. ఒక మిషన్ 1,50,00,000 2 కోట్ల వరకు కూడా ఉంటాయి. అందులో బ్యాగ్స్ తయారవుతాయి. అంటే అక్కడ చిన్న ఫైర్ రావడం అది వెంటనే మొత్తం కూడా ఎర్త్ అయిపోయి మొత్తం కూడా అది చాలా పెద్ద ఫైర్ అయిపోయింది ఒక్కసారిగా. అది పై ఫ్లోర్లో జరిగింది కాబట్టి ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదు. ఒకవేళ కింద ఏదైనా ఫ్లోర్లో జరుగుంటే పైన వాళ్ళు కిందకి రావడం కష్టం. సో అలాంటి ప్రమాదం లేకుండా వాళ్ళని బయటికి బాగానే తీసుకొచ్చారంటూ కూడా చెప్తున్నారు. మొత్తం వీరికి వచ్చేసి సుమారు 100 కోట్ల వరకు కూడా నష్టం వచ్చిందని చెప్తున్నారు. సో ఇతను సైరాజుద్దీన్ అంట ఈ కంపెనీ ఓనర్. సో అతనికి సంబంధించిన విషయాలు కూడా తెలియాలి. ఇదంతా కూడా జీడిమెట్ల దోలపల్లి రోడ్లో సమీపం ఇది. దీని పేరు వచ్చేసి ఎస్వివి ల్యాబ్స్. సో దీంట్లో చాలా చాలా భారీగా అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆ మంటలను ఆపడానికి అసలు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తం 3 ఫ్లోర్లు ఇది. సో పక్కన కూడా చిన్న కంపెనీ ఉంది, దానికి కూడా మంటలు వ్యాపించాయి. ఈ 3 ఫ్లోర్లో మంటలు విపరీతంగా వస్తున్నాయి. దీన్ని కంట్రోల్ చేయడానికి ఇప్పటికే చాలా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అండ్ ప్రమాదం జరిగినప్పుడు పరిశ్రమలోని కార్మికులంతా కూడా బయటకు వచ్చేసారు, పరుగులు తీశారు వెంటనే. సో దీంతో ఎవరికి కూడా ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. వివరాలకు వెళ్తే అసలు జీడిమెట్ల ఫేజ్ ఇది 5 దోలపల్లి రోడ్లో సైరాజుద్దీన్ అనే వ్యక్తి ఎస్వివి ల్యాబ్స్ పేరిట ప్యాబ్స్ పేరిట ప్లాస్టిక్ బ్యాగులు తయారు చేసే పరిశ్రమను ఏర్పాట్లు చేశాడు. ఈ పరిశ్రమలో మొత్తం 3 ఫ్లోర్లలో నడుస్తుంది. ఆ పైన పెద్ద రేకుల షెడ్ కూడా నిర్మించారు. పరిశ్రమలో మొత్తం దాదాపు 500 మంది కార్మికులు పనిచేస్తున్నారు. ఈ 500 మంది కూడా ఏంటంటే షిఫ్ట్ల వైజ్గా ఇక్కడ వర్క్ చేస్తూ ఉంటారంట. సో మార్నింగ్ షిఫ్ట్ వచ్చేసి 200 మంది ఉన్నారు. నిన్న మధ్యాహ్నం 3వ అంతస్తులో రేకుల షెడ్లో రీప్రెస్సింగ్ మిషన్ వద్ద పనులు చేస్తున్నారు. ఇంతలో కరెక్ట్గా 12:30 గంటల ప్రాంతంలో రేకుల షెడ్లో ఒక్కసారిగా భారీ మంటలు అంటుకున్నాయి. దీంతో కార్మికులు భయంతో కిందకి పరుగులు తీశారు. వెంటనే సమాచారం అందుకున్న జీడిమెట్ల అగ్నిమాపక శాఖ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని రెస్క్యూ పనులు కూడా ప్రారంభించారు. అయితే భవనంలో పెద్ద ఎత్తున ప్లాస్టిక్ నిల్వలు ఉండడంతో మంటలు వెంటనే అంటుకోవడంతో భారీగా ఎగిసిపడ్డాయి. ప్రమాద తీవ్రతను గమనించిన అగ్నిమాపక శాఖ అధికారి శేఖర్ రెడ్డి ఉన్నతాధికారులను వివరించడంతో ఇక్కడికి దాదాపు 10 ఫైర్ ఇంజిన్స్ అయితే రావడం జరిగాయి. మొత్తం సుమారు 5 ఫైర్ స్టేషన్ నుంచి 50 మందికి పైగా అగ్నిమాపక సిబ్బంది, అలాగే కంట్రోల్ చేయడానికి ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా 100 మంది పోలీసులు కూడా ఇక్కడ వచ్చి తీవ్రంగా శ్రమిస్తున్నారు, ఇంకా శ్రమిస్తూనే ఉన్నారు. అయితే 3వ అంతస్తులోకి నీటిని చిమ్మడం కష్టంగా మారడంతో బ్రాంటో సైకిల్ తెప్పించారు. ఎంత ప్రయత్నించిన మంటలు అర్ధరాత్రి వరకు కూడా అదుపులోకి రాలేదు. ఇప్పటికీ కూడా మంటలు ఇంకా చెలరేగుతూనే ఉన్నాయి. దీన్ని కూడా ఇప్పుడు కొన్ని షెడ్స్ అడ్డు రావడం వల్ల ఒక క్రేన్ అయితే తెప్పించారు. దాన్ని తప్పించే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. సో లోపల పెద్ద ఎత్తున ప్లాస్టిక్ బ్యాగ్ నిల్వ ఉండడంతో మంటలు ఒక్క అంతస్తు నుంచి నేరుగా కింద అంతస్తు వరకు వ్యాపించాయి. మంటలు తాకిడికి 2వ అంతస్తు గోడలు కూలిపోయాయి సంభవించినట్లు తెలుస్తుంది. భారీగా చెలరేగిన మంటలతో ప్రాంతమంతా ఒక దశలో మంటలు 200 మీటర్ల వరకు కూడా ఎగిసిపడ్డాయంటే అర్థం చేసుకోవచ్చు. సో అంటే రసాయన డ్రమ్ములు పేలడంతో మంటలు మరింత విజృంభించాయని చెప్పవచ్చు. ప్రమాదంలో దాదాపు 100 కోట్లకు పైగా నష్టం జరిగినట్లు ప్రాథమిక అంచనా. సో తీవ్రంగా శ్రమించిన అగ్నిమాపక సిబ్బంది అర్ధరాత్రి సమయానికి మంటలను కొంతవరకు అదుపైతే చేశారు, కానీ ఇంకా ప్రయత్నాలు అయితే